హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏఎన్ఎం సిలబస్లో ఇచ్చినటువంటి యూనిట్ 3లో కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటువంటి చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో తెలుసుకుందాం. వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చెప్పే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో క్లాస్ కూడా మీకు వెంటనే రీచ్ అవుతుంది. అలాగే మీరు మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. ప్రస్తుతం మీరు ఎక్కువగా టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. దీనికోసం మన యొక్క యాప్లో టెస్ట్ సిరీస్ అయితే ఉంది. యాజ్ పర్ సిలబస్ ఇందులో టెస్ట్లు అయితే ఉంటాయి. ప్రస్తుతం అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఎలా అయితే అడుగుతున్నారో అలానే మన యొక్క టెస్ట్ సిరీస్లో కూడా ప్రశ్నలు అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయితే ఉంటాయి. కాబట్టి అన్ని సబ్జెక్టులు కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. మొత్తం సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు మోడల్ పేపర్స్ కూడా ఇదే టెస్ట్ సిరీస్లో మేము పెడతాము. ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ సిరీస్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ యొక్క నెంబర్ అనేది ఇచ్చి లాగిన్ అవ్వండి. అందులో ఈ కోర్స్ కనిపిస్తుంది. బై చేసినట్లయితే అందులో మీకు అన్ని టెస్టులు కూడా ఓపెన్ అవుతాయి. కోర్సులో కంటెంట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మరియు మోడల్ పేపర్సు అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇచ్చాము. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కోర్స్ తీసుకోవడం మీకు రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోయినా పర్వాలేదు. మొదటి ప్రశ్న ఈరోజు ఏమిటి అంటే, క్రింది వాటిలో ఏది సంక్రమణ వ్యాధులను నిర్వచిస్తుంది అని ఇచ్చారు. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫైన్స్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్లో తెలుగు లేదా ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ తెలుగు కింద ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ కింద తెలుగు ప్రశ్నలు అయితే కనిపించవు. చాలామంది అనుకుంటున్నారు బోత్ మీడియంస్లో ఉంటుంది కనుక ఎగ్జామ్ అనేది బోత్ మీడియంస్లో కూడా మనకి పేపర్ అయితే కనిపించదు. కానీ తెలుగు మీరు ముందు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో పేపర్ ఓపెన్ అవుతుంది. కానీ అక్కడ మీకు తెలుగులో ప్రశ్న అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చేంజ్ కావడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా మారడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈరోజు మనం ప్రశ్న చూసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఆప్షన్స్లో రోగుల మధ్య వ్యాపించేవి అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ బి ఇతరుల నుండి ఒక వ్యక్తికి వ్యాపించేవి అని ఇచ్చారు. ఆప్షన్ సి మనోవైకల్యానికి కారణమయ్యే రోగాలు అని ఇచ్చారు. ఆప్షన్ డి ఆహారపు అలర్జీ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఇతరుల నుండి ఒక వ్యక్తికి వ్యాపించేవి అవుతుంది. ఎందుకంటే సంక్రమణ వ్యాధులు అంటేనే ఇతరుల నుంచి ఒక వ్యక్తికి వ్యాపించడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సంక్రమణ వ్యాధులు అనగా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించే రోగాలు. ఇవి వైరస్, బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించడం అయితే జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం ఇద్దరికీ కూడా మన టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడే విధంగా టెస్ట్లు అయితే ఉంటాయి. రెండవ ప్రశ్న చూడండి. డయేరియా అనేది డాష్ వ్యాధి అని అడిగారు. డయేరియా అంటే ఏ వ్యాధి అని అడిగారు. ఆప్షన్ ఏ బ్యాక్టీరియల్ వ్యాధి. ఆప్షన్ బి పూర్వక అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ అని ఇచ్చారు. ఆప్షన్ సి ప్రోటోజోవాల వ్యాధి. అలాగే పైవేవి కాదు అంటే నన్ ఆఫ్ ది అబవ్ అని కూడా ఇవ్వడం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ బ్యాక్టీరియల్ అనేది అవుతుంది. ఎందుకు అనేది కూడా మీకైతే ఇప్పుడు చెప్తాను. డయేరియా ఎక్కువగా బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా చెడు ఆహారం లేదా నీటి ద్వారా ఇది రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత ప్రశ్న చూడండి. మన యొక్క టెస్ట్ సిరీస్లో అక్కడక్కడ ఉన్న ప్రశ్నలన్నీ కూడా మీకు కొన్ని తీసుకొని మీకు ఇక్కడైతే చెప్తున్నాను. అందుకే క్వశ్చన్ నెంబర్స్ అయితే చేంజ్ అవుతాయి. మేము ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లో మాత్రం మీకు వరుసగానే ప్రశ్నలు అయితే ఉంటాయి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఈ పీడిఎఫ్లు అనేవి యాప్లో ఓపెన్ అవుతాయి. ఇక చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ అనేది, ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఏ అంటువ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది అని అడిగారు. విచ్ కమ్యూనికబుల్ డిసీజ్ స్ప్రెడ్స్ ద మోస్ట్ వెన్ ఏ పర్సన్ ఈజ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేసెస్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ టీబీ. ఆప్షన్ బి పిడకల జ్వరం లేదా టైఫాయిడ్ ఫీవర్ అని పిలుస్తాము. అలాగే ఆప్షన్ సి డెంగ్యూ అండ్ ఆప్షన్ డి
కుష్టు వ్యాధి కూడా ఇచ్చారు. దీనినే మనం ఇంగ్లీష్లో లెప్రసీ అని పిలవడం జరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ టీబీ. టీబీ అంటే ఏంటి? ట్యూబర్క్యులోసిస్ అనమాట. ఓకేనా? టీబీ అనేది శ్వాసకోశ సంబంధిత సంక్రమణ వ్యాధి. ఇది కఫ్తీ నక్కల ద్వారా ప్రజల్లో అనేక మంది మధ్య వ్యాపిస్తుంది. టీబీ అనేది శ్వాసకోశ సంక్రమణ వ్యాధి. ఇది ప్రజలలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దగ్గు మరియు తుమ్ముల ద్వారా వ్యాపించడం అయితే జరుగుతుంది. సో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటే టీబీ వ్యాధి అనేది రావడానికి ఆ విధంగా అవకాశం అయితే ఉంటుంది. ఎలా వస్తుందంటే దగ్గు మరియు తుమ్ముల ద్వారా వ్యాపించే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ప్రశ్న, సమాజంలో సంక్రమణ వ్యాధుల వ్యాప్తి యొక్క స్థాయిని తెలిపే మార్పిడి మార్గం ఏది అని అడిగారు. వాట్ ఈస్ ద టర్మ్ దట్ డిస్క్రైబ్స్ ద లెవెల్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్ ఏ కమ్యూనిటీ? ఆప్షన్స్ అయితే చూడండి. వ్యాధి ఛానల్, ఆప్షన్ ఏ వ్యాధి ఛానల్, దీనినే డిసీజ్ ఛానల్ అని పిలుస్తాం. డిసీజ్ ట్రాన్స్మిషన్ అంటే వ్యాధి ప్రసారం, డిసీజ్ ప్రోటోకాల్ అంటే వ్యాధి ప్రోటోకాల్, మరియు డిసీజ్ కంట్రోల్ వ్యాధి నియంత్రణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యాధి ప్రసారం అనేది అవుతుంది. ఎందుకంటే వ్యాధి ప్రసారం అనేది ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించే ప్రక్రియను సూచించడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రశ్న, వ్యాధిగ్రస్తుల రేటు ఎంత? వాట్ ఈస్ ద మార్బిడిటీ రేట్ అంటే వ్యాధిగ్రస్తుల రేటు ఎంత అని అడిగారు. వ్యాధి కారణాల మరణాల సంఖ్య అంటే వ్యాధి కారణంగా మరణాల సంఖ్యను వ్యాధిగ్రస్తు రేటు అని అంటారని ఆప్షన్ ఏలో ఇచ్చారు. ఆప్షన్ బిలో వ్యాధి కారణంగా బాధపడుతున్న వ్యక్తుల శాతం అని ఇచ్చారు. ఆప్షన్ సిలో వ్యాధి నిరోధక వ్యాక్సిన్ల వలన ప్రజల ఆరోగ్యం మెరుగుపడడం, అలాగే ఆప్షన్ డి జనాభా వృద్ధి అని కూడా ఇవ్వడం జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వ్యాధి కారణంగా బాధపడుతున్న వ్యక్తుల శాతాన్ని మనం మార్బిడిటీ అని పిలవడం అయితే జరుగుతుంది. మార్బిడిటీ అంటే వ్యాధిగ్రస్తుల రేటు, వ్యాధిగ్రస్తుల రేటు అంటే వ్యాధి కారణంగా బాధపడుతున్న వ్యక్తుల శాతం. మార్బిడిటీ రేటు అధికంగా అనగా వ్యాధి కారణంగా బాధపడుతున్న వ్యక్తుల శాతం. ఇది వ్యాధి ప్రభావాన్ని సూచించడం అయితే జరుగుతుంది. ఓకే, మార్బిడిటీ అంటే ఏంటండి? వ్యాధి కారణంగా బాధపడుతున్నటువంటి వ్యక్తుల శాతాన్ని మార్బిడిటీ రేటు లేదా మార్బిడిటీ పర్సంటేజ్ అని పిలవడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రశ్న అయితే చూడండి. ఏ స్థాయిలో వ్యాధి ప్రభావం తగ్గుతుంది? ఏ స్థాయిలో వ్యాధి ప్రమాదం తగ్గుతుంది అని అడిగారు. ఎట్ విచ్ లెవెల్ డస్ రిడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిసీజ్ అక్కర్? ప్రాథమిక నివారణ, ద్వితీయ నివారణ, తృతీయ నివారణ, నన్ ఆఫ్ ది అబౌవ్. అంటే ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెర్షరీ ప్రివెన్షన్, నన్ ఆఫ్ ది అబౌవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తృతీయ నివారణ. ఎందుకంటే వ్యాధి తీవ్రతరం అయిన తర్వాత తృతీయ నివారణలో వ్యాధి ప్రభావాన్ని తగ్గించడం జరుగుతుంది. ఓకే, రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ డిసీజ్ అక్కర్స్ ఇన్ ఏ టెర్షరీ ప్రివెన్షన్ ఆఫ్టర్ ద డిసీజ్ హ్యాస్ బికమ్ సివియర్. ఓకే, తర్వాత ప్రశ్న, స్క్రీనింగ్ మరియు కండిషన్లకు నియంత్రణ చర్యలు ఏ స్థాయిలో ఉండాలి? స్క్రీనింగ్ మరియు కండిషన్లకు నియంత్రణ చర్యలు ఏ స్థాయిలో ఉండాలి? స్క్రీనింగ్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఫర్ ఏ కండిషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఎట్ విచ్ లెవెల్? ఆప్షన్స్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్కి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ ఉన్నాయి. మరి ప్రశ్న మారింది కనుక ఆన్సర్ కూడా చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రశ్న బట్టి ఆన్సర్ చూసుకుంటే ద్వితీయ నివారణ లేదా సెకండరీ ప్రివెన్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్క్రీనింగ్ మరియు కండిషన్ల నియంత్రణ చర్యలు ద్వితీయ నివారణలో ఉంటాయి. ఇది వ్యాధిని ప్రారంభమైనప్పుడు గుర్తించి చికిత్స చేయడం అయితే అవుతుందన్నమాట. ఓకే, తర్వాత ప్రశ్న, వాతావరణ మార్పులు మరియు ఆరోగ్య శ్రేయస్సు కోసం చర్యలు ఎక్కడ తీసుకుంటారు అని అడిగారు. ఆప్షన్స్లో ప్రాథమిక నివారణ, ద్వితీయ నివారణ, తృతీయ నివారణ, నన్ ఆఫ్ ది అబౌవ్. మరి వాతావరణ మార్పులు మరియు ఆరోగ్య శ్రేయస్సు కోసం చర్యలు అనేవి ఆప్షన్ ఏ ప్రాథమిక నివారణలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. సో వాతావరణ మార్పులు మరియు ఆరోగ్య శ్రేయస్సు కోసం చర్యలు ప్రాథమిక నివారణలో తీసుకుంటారు. ఇదేం చేస్తుంది? వ్యాధి రాకుండా నివారిస్తుంది. ఓకే, తర్వాత ప్రశ్న చూడండి. వ్యాధి నిరోధక చర్యలలో ఒక భాగంగా ఎటువంటి వ్యాక్సిన్లు ఇవ్వబడతాయి? వ్యాధి నిరోధక చర్యలలో భాగంగా ఎటువంటి వ్యాక్సిన్స్ ఇవ్వబడతాయి అని అడిగారు. వాట్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ గివెన్ యాజ్ పార్ట్ ఆఫ్ డిసీజ్ ప్రివెంటివ్ మెజర్స్? ఆప్షన్ ఏ ప్రాథమిక నివారణ, ద్వితీయ నివారణ, తృతీయ నివారణ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రాథమిక నివారణ లేదా ప్రైమరీ ప్రివెన్షన్. ఎందుకంటే వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు
ప్రాథమిక నివారణలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదేం చేస్తుంది, వ్యాధి ప్రారంభం కాకుండా నివారించడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో వ్యాధి ప్రాథమిక నివారణలోనే మనం ఏం చేస్తామండి, వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ప్రశ్న, నోటిఫికేషన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్డ్ బై నోటిఫికేషన్? రోగి యొక్క రిపోర్టు అంగీకరించడం, వ్యాధి గురించి అధికారిక గుర్తింపు మరియు సమాచారాన్ని పంచుకోవడం, పేషెంట్కి మందులు ఇవ్వడం, రోగిని ఇతరులకు పంపించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అంటే వ్యాధి గురించి అధికారిక గుర్తింపు మరియు సమాచారాన్ని పంచుకోవడమే మనం ఏం పని పిలుస్తాం, నోటిఫికేషన్ అని పిలుస్తాం. అఫీషియల్ రికగ్నైజేషన్ అండ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డిసీజ్, దట్ ఈస్ కాల్డ్ నోటిఫికేషన్. ఓకేనా. నోటిఫికేషన్ అనేది ఏం చేస్తుంది, వ్యాధి గురించి అధికారిక గుర్తింపు పొందడం మరియు సంబంధిత వ్యక్తులకు సమాచారాన్ని పంచుకోవడం అయితే చేస్తుంది. తర్వాత రిపోర్టింగ్ ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది రిపోర్టింగ్ ప్రాసెస్? అంటే రిపోర్టింగ్ ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టడం, వైద్య చికిత్స అందించడం, రోగి యొక్క సంతృప్తి పొందడం, ఇతరులకు సమాచారం పంపించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టడం అనేది అవుతుంది. సో రిపోర్టింగ్ ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశం వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టడం మరియు సమగ్ర వ్యాధి నియంత్రణ చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఐసోలేషన్ అనేది ఎందుకు అవసరం? వై ఈజ్ ఐసోలేషన్ నెససరీ అని అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ, రోగి యొక్క రక్షణ కోసం. ఆప్షన్ బి, ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా నివారించేందుకు. అండ్ ఆప్షన్ సి, రోగి యొక్క విశ్రాంతి కోసం. ఆప్షన్ డి, వైరస్లను మరింత బలంగా మార్చేందుకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఏంటి, మనం చూసుకుంటే వ్యాధి వ్యాపించకుండా నివారించేందుకు ఐసోలేషన్ అనేది చేయడం జరుగుతుంది. టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ టు అదర్స్. అంటే ఐసోలేషన్ ఎందుకంటే ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా నివారించడానికి ఐసోలేషన్లో పెడతారనమాట. ఓకే. ఈ ఐసోలేషన్ అనే పదం మీరు కోవిడ్ టైంలో చాలా ఎక్కువగా విని ఉంటారు. ఐసోలేషన్ అనేది ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా రోగిని విడదీయడం. ఇది వ్యాధి నియంత్రణలో ఒక ప్రధానమైనటువంటి చర్యగా మనం చెప్పవచ్చు. తరువాత, పసుపు జ్వరాన్ని నివారించడానికి క్రింది వాటిలో ఏది చేయాలి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి డన్ టు ప్రివెంట్ ఎల్లో ఫీవర్? ఓకే. ఆప్షన్స్లో బగ్ రిపెల్లెంట్ ఉపయోగించడం, ఎక్కువ నీరు త్రాగడం, వృక్షాలను పెంచడం, సముద్రంలో ఈత. మరి పసుపు జ్వరాన్ని నివారించడానికి మనం ఏం చేయాలంటే యూజింగ్ బగ్ రిపెల్లెంట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే పసుపు జ్వరాన్ని నివారించడానికి బగ్ రిపెల్లెంట్ వాడడం అనేది అత్యంతమైనటువంటి ఒక ముఖ్యమైన చర్యగా మనం చెప్పవచ్చు. ఓకే. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. వ్యాధి యొక్క లక్షణాలను గుర్తించడం ఎందుకు ముఖ్యం? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఏ డిసీజెస్? మందులు ప్రారంభించడం. ఆప్షన్ ఏ ఇది. అండ్ ఆప్షన్ బి, వ్యాధి వ్యాప్తిని నిరోధించడం. ఆప్షన్ సి, వ్యాధి పెరుగుదలను అంగీకరించడం. అండ్ ఆప్షన్ డి, ఆహారం మినహాయించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అంటే వ్యాధి వ్యాప్తిని నిరోధించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వ్యాధి లక్షణాలను గుర్తించడం ముఖ్యం, ఎందుకంటే అది వ్యాధి వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఓకేనా. తర్వాత ప్రశ్న, స్నేహరోగం యొక్క ముఖ్యమైన లక్షణం ఏది? ఆప్షన్స్ అయితే చూడండి. పొత్తు కడుపు ఉబ్బరం. ఆప్షన్ బి, రక్తంతో కూడిన దగ్గు. ఆప్షన్ సి, కంటి నొప్పి. అండ్ ఆప్షన్ డి, శరీర బరువు పెరగడం. మరి స్నేహరోగం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే స్నేహరోగం ఉన్న రోగి రక్తంతో కూడిన దగ్గును, అంటే దీనినే మనం హీమోటిసిస్ అని అంటారు. ఇది ప్రధానమైనటువంటి ఒక సూచన అయితే అవుతుందన్నమాట. సో ఆప్షన్ బి, రక్తంతో కూడిన దగ్గు అనేది స్నేహరోగం ఉన్నటువంటి వ్యక్తిలో మనం ముఖ్యంగా కనిపించేటువంటి లక్షణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చికెన్ పాక్స్ యొక్క చికిత్సలో ముఖ్యమైనది ఏమిటి? వాట్ ఈస్ ద ఎసెన్షియల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చికెన్ పాక్స్? ఆప్షన్స్లో సర్జరీ, సరిపడిన మందులు, వ్యాయామం మరియు వ్యాక్సినేషన్ అయితే ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, సరిపడిన మందులు. అంటే
ప్రాపర్ మెడికేషన్ అనేది చికెన్ పాక్స్ యొక్క చికిత్సలో ముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చు. ఓకేనా? సో, చికెన్ పాక్స్‌కు సరిపడిన మందులు, ముఖ్యంగా యాంటీవైరల్ మందులు ఉపయోగించడం జరుగుతుంది. సరిపడిన విశ్రాంతి, తేమతో కూడినటువంటి స్కిన్ కేర్ కూడా దీనికి చాలా ముఖ్యమైతే అవుతుంది. ఓకే. తర్వాత ప్రశ్న చూద్దాం. చికెన్ పాక్స్ నివారణకు ఏ వ్యాక్సిన్ అందించబడుతుంది? విచ్ వ్యాక్సిన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ చికెన్ పాక్స్? ఆప్షన్స్‌లో ఆ వ్యాక్సిన్స్ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే తెలుస్తుంది. ఆప్షన్ ఏ బీసీజీ వ్యాక్సిన్, ఆప్షన్ బి చికెన్ పాక్స్ వ్యాక్సిన్, ఆప్షన్ సి డిప్తీరియా వ్యాక్సిన్, ఆప్షన్ డి టైఫాయిడ్ వ్యాక్సిన్. మీకు ఆప్షన్స్ చూస్తేనే తెలుస్తుంది ఆప్షన్ బి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అని. ఎందుకంటే బీసీజీ వ్యాక్సిన్, డిప్తీరియా వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది వీటికి సంబంధించింది అయితే కాదు. కాబట్టి పేరులోనే ఉంది చికెన్ పాక్స్ వ్యాక్సిన్. ఓకే. చికెన్ పాక్స్ వ్యాధికి నివారణ కోసం చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అనేది అందించడం జరుగుతుంది. ఇది పిల్లలలో మరియు వ్యాధి రాకుండా ఉండడానికి వేయబడుతుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న చూడండి. హెపటైటిస్ రోగి యొక్క సంరక్షణలో ఏది ముఖ్యమైనది? ఆప్షన్ ఏ విరేచనాల నిర్వహణ. దీనినే మనం ప్రివెన్షన్ ఆఫ్ డయేరియా అని పిలుస్తాం. మంచి పోషణ మరియు హైడ్రేషన్, గుడ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్, ఎక్కువ నిద్ర, ఎక్సెసివ్ స్లీప్, శరీర శుద్ధి అంటే బాడీ క్లీనింగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మంచి పోషణ మరియు హైడ్రేషన్ అనేది హెపటైటిస్ రోగి యొక్క సంరక్షణలో చాలా చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇది కోలుకునేందుకు సహాయపడుతుంది. ఓకేనా? రోగి కోలుకోవడానికి ఈ యొక్క మంచి పోషణ మరియు హైడ్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. హెపటైటిస్ ఏ టీకాను ఎప్పుడు ఇవ్వాలి? వెన్ షుడ్ ద హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ బి అడ్మినిస్ట్రేటెడ్? ఆప్షన్ ఏ పుట్టిన వెంటనే, ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. ఆప్షన్ బి 1 సంవత్సరం అంటే ఎట్ 1 ఇయర్, 3 ఇయర్స్ ఎట్ 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాల వద్ద. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1 ఇయర్ అనమాట. సో హెపటైటిస్ ఏ టీకాని ఎప్పుడు ఇస్తారండి? 1 ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ సాధారణంగా 1 సంవత్సరాల వయసులో పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది పిల్లలకు ప్రారంభ టీకా షెడ్యూల్లో భాగంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, ర్యాబిస్ లేదా రేబిస్ యొక్క చికిత్సకు ఏది అవసరం? వాట్ ఈజ్ నెససరీ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ర్యాబిస్? ఔషధ చికిత్స, దీనినే డ్రగ్ ట్రీట్మెంట్ అని పిలుస్తాం. అలాగే టీకా లేదా వ్యాక్సిన్, ఆపరేషన్, దీనినే సర్జరీ అంటాం. ఉష్ణతాప చికిత్స, హీట్ థెరపీ. మరి ర్యాబిస్ యొక్క చికిత్సకు ఏది అవసరమండి? ఎగ్జాక్ట్లీ ఆప్షన్ బి టీకా లేదా వ్యాక్సిన్ అనేది అవసరం అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే వైరస్ను నిరోధించడంలో మరియు వ్యాధిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. ఇది 302వ ప్రశ్న మన యొక్క టెస్ట్ సిరీస్లో అండ్ మీకు పీడిఎఫ్లో మేము ఇచ్చేటువంటి మెటీరియల్లో కూడా ఉంటుందన్నమాట. ఈ ప్రశ్న ఏంటి? మలేరియా యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ మలేరియా? ఆప్షన్ ఏ గొంతు నొప్పి, ఆప్షన్ బి జ్వరం మరియు చలలు లేదా చిల్స్ అనమాట, ఫీవర్ అండ్ చిల్స్ అని పిలుస్తాము. కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, అధిక ఆహారం ఆకలి, ఎక్సెసివ్ హంగర్. మరి మలేరియా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? ఆప్షన్ బి అవుతుంది, ఫీవర్ అండ్ చిల్స్ అవుతుంది. ఓకేనా? మలేరియా యొక్క ప్రాథమిక లేదా ప్రధాన లక్షణాలు జ్వరం మరియు చలి. పరాన్నజీవి నుండి వచ్చే ఇన్ఫెక్షన్ వలన ఇవి కలుగుతాయి. ఓకే. తర్వాత మలేరియా చికిత్సకు ఉపయోగించే ప్రధాన ఔషధం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ డ్రగ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా? ఆప్షన్ ఏ పారాసిటమాల్, ఆప్షన్ బి క్లోరోక్విన్, ఆప్షన్ బి అమాక్సిలిన్, ఆప్షన్ డి అడ్వెరికిన్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి క్లోరోక్విన్. క్లోరోక్విన్ ఏంటండి? మలేరియా చికిత్సకు ఉపయోగించే ఒక ప్రధానమైనటువంటి ఔషధం. ఇదేం చేస్తుంది? వైరస్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓకే. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. క్షయరోగం యొక్క లక్షణాలు ఏమిటి? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ది లెప్రసీ? చర్మం మీద పసుపు రేఖలు, మృదువైన మచ్చలు, ఎల్లోయిష్ స్ట్రీక్స్ ఆన్ ది స్కిన్, సాఫ్ట్ ప్యాచెస్. శరీర భాగాలలో తిమ్మిరి, అసాధారణ చర్మ మార్పులు, జ్వరం మరియు గొంతు నొప్పి, వాంతులు, తలనొప్పి. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి శరీర భాగాలలో తిమ్మిరి, అసాధారణ చర్మ మార్పులు అనేది అవుతుంది. ఓకేనా? స్నేహరోగం లక్షణాలలో శరీర భాగాలు ప్రత్యేకంగా చెవులు, మోకాళ్ళు, అంగుళాలు మరియు చర్మ మార్పులు అనేవి మనం కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకేనా? తర్వాత
సమూహ వ్యాధి ఉన్న రోగికి మానసిక ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఏం చేయాలి? ఏంటండి? సమూహ వ్యాధి ఉన్న రోగికి మానసిక ఆత్మవిశ్వాసాన్ని పెంపించేందుకు ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ టు ఇంక్రీజ్ ద మెంటల్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ పేషెంట్ విత్ ఏ కమ్యూనికబుల్ డిసీజ్? ఆప్షన్స్లో వారిని ఒంటరిగా వదిలేయాలి అని ఇచ్చారు, వారిని ప్రోత్సహించి ధైర్యం ఇవ్వాలని కూడా ఇచ్చారు, అండ్ వారితో మాట్లాడకుండా ఉండాలి, వారి బాధలను కాదనాలి అని ఇచ్చారు. డెనేదేర్ పెయిన్. సో సమూహ వ్యాధి ఉన్న రోగికి మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలంటే మనం తప్పనిసరిగా వారిని ప్రోత్సహించి వారికి ధైర్యం ఇవ్వాలి. ఎంకరేజ్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ కాన్ఫిడెన్స్. ఓకేనా? ఎందుకంటే రోగి మానసిక ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ప్రోత్సహించడం మరియు ధైర్యం ఇవ్వడం అనేది ముఖ్యం అన్నమాట. ఓకే, తర్వాత ప్రశ్న చూడండి. మహమ్మారి వ్యాధులు వ్యాపించకుండా ముఖ్యమైన కారణం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ ఎపిడెమిక్ డిసీజెస్? అంటే మహమ్మారి వ్యాధులు వ్యాపించడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అని అడిగారు. 1 పర్యావరణ మార్పులు, 2 హార్మోన్లు, 3 జనసంఖ్య పెరుగుదల అంటే పాపులేషన్ ఇంక్రీజ్మెంట్ అనమాట, అండ్ సూక్ష్మజీవులు లేదా మైక్రోస్కోపిక్ ఆర్గనిజమ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, సూక్ష్మజీవులు అండి. మహమ్మారి వ్యాధులు వ్యాపించడానికి ముఖ్య కారణం ఏంటి? సూక్ష్మజీవులు. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇలాంటివి అన్నమాట. వీటి కారణమే మనకి ఈ మహమ్మారి వ్యాధులు లేదా ఎపిడెమిక్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, వ్యాపిస్తాయి. ఓకే, తర్వాత జ్వర సంబంధిత వ్యాధుల నివారణ కోసం ఏది ముఖ్యమైనది? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఫీవర్ రిలేటెడ్ డిసీజెస్? 1 వేడి నీటిని త్రాగడం, 2 బహుళ భోజనం, అలాగే నోటి పరిశుభ్రత మరియు దోమల నియంత్రణ, ఎక్కడైనా ఆహారం తీసుకోవడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. అంటే ఏంటి? నీటి పరిశుభ్రత మరియు దోమల నియంత్రణ అనేది కరెక్ట్ ఆన్సర్. సో జ్వర సంబంధిత వ్యాధులను నివారించడానికి నీటి పరిశుభ్రత మరియు కీటకాల నియంత్రణ చాలా చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పొచ్చు. ఇదేం చేస్తుంది? డెంగ్యూ మరియు మలేరియా వంటి వ్యాధుల నివారణకు అవసరం అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎంసీక్యూస్తో మీ ముందుకు వస్తాను. మీకు మన యొక్క యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ నచ్చితే మీ మిత్రులకు కూడా తెలియజేయండి. ఇప్పుడున్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం ఎక్కువగా లేదు, సో నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేను, టైం సరిపోదు, ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు. మీరు మెయిన్ ఎగ్జామ్లో బాగా రాయాలంటే ముందుగా ఎక్కువ టెస్ట్లను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు మంచి గ్రిప్ ఉంటేనే రేపు ఎగ్జామ్లో కష్టంగా వచ్చినా సరే పేపర్ అనేది బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. మీరు యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయండి. చాలా తక్కువ ఫీజుతోనే ఆఫర్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంత తక్కువ ఫీజుతో మీకు మొత్తం సబ్జెక్ట్ని కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ ఇచ్చి మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నామంటే అర్థం చేసుకోండి, మీకు ఉపయోగపడేటువంటి కంటెంట్తో తక్కువకొనే మీకు అందిస్తున్నాము. ప్రీవియస్గా మేము చాలా టెస్ట్ సిరీస్లు అందించాము, వాటిలో సక్సెస్ అయ్యాము. కాబట్టి మీ సక్సెస్కి ఉపయోగపడే టెస్ట్ సిరీస్ ఇది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని కోర్సు బై చేసి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.